హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఇది అందరూ ఇంట్లో రొటీన్గా చేసుకుంటూనే ఉంటారు, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది డైరెక్ట్గా మీరు రైస్లో కలుపుకొని తినొచ్చు. మీకు అలా ఇష్టం లేకపోతే పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా ఒక 2 క్యారెట్, 2 క్యాప్సికమ్, ఒక 100 గ్రామ్స్ బీన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 50 గ్రామ్స్ కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పొట్టు తీసిన ఒక 5 వెల్లుల్లి, నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే చూసి వేసుకోండి. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోసుగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర రోలు ఉంటే అందులో దంచుకొని వేసుకోండి. అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడడం తగ్గిన తర్వాత ముందుగా ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకోండి. ఇలా 1 బై 1 వేసుకుంటూ లైట్గా వేయించుకోవాలి. ఈ క్యారెట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం లైట్గా వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకుండా ముందుగా ఈ రెండే ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే క్యారెట్ వేయడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకే లైట్గా వేయించుకున్న తర్వాత వేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు క్యారెట్ లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ బీన్స్ కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా సైడ్ కనుక్కొని మధ్యలో ఒక 2 గుడ్లని పగలగొట్టుకొని వేసుకోండి. ఈ ఎగ్స్ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే అన్నీ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. కర్రీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వాటిని కదపకుండా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్ పొరుటికి ఎలా పీసెస్ కట్ చేసుకుంటామో మరీ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి కారం మొత్తం వేసేసుకోండి. మీకు ఒకవేళ ఇందులో కొబ్బరి కారం వేయడం నచ్చకపోతే దీని ప్లేస్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కాకపోతే కొబ్బరి కారం వేస్తే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇంక ఇందులో ఫైనల్గా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. సో అంతేనండి, ఎగ్ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి వెరైటీగా ట్రై చేసి చూడండి. ఇలా చేసుకొని తిన్నారంటే రైస్లో కాకుండా ఉత్తిదే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.